నీ డ్రెస్సింగ్ ఏంటి బిచ్చగాలలాగా, నువ్వు ఒక ఎంప్లాయ్ భార్యలాగా ఉన్నావా అని ఒక ఆవిడ నాకు కామెంట్ చేసిందనమాట. దానికి రిప్లైగా నేను, ఎంప్లాయ్ మా హస్బెండ్ అండి, నేను కాదు. నేను ఒక సాధారణమైన హౌస్ వైఫ్ని. రెడీ అయి కూర్చోవడానికి నేనేం సెలబ్రిటీని కాదు అనేసి ఒక మాట అయితే అన్నానమాట. అయితే ఏమి రెడీ అవ్వడానికి అనేసి అన్నారనమాట. నేను న్యాచురల్గానే ఉంటాను. నా పనులన్నీ ఎలా చేసుకుంటాను, నా లైఫ్ ఏంటి అనేది ఇలాగే చూపిస్తూ ఉంటాను. సో ఇష్టమైన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. మా పిల్లల్ని స్కూల్ పంపించి, మా వారిని ఆఫీస్ పంపించేసి, ఇంట్లో వీడియోస్ తీసిన తర్వాత ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఇంట్లో పనులన్నీ చేసేసి, పిల్లలు వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేసేసి, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించి పడుకోబెట్టేసి, ఇంట్లో వాష్ చేసిన బట్టలన్నీ మడత పెట్టేసుకొని, ఆ ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి స్నాక్స్, హోంవర్క్స్ అని చేయించి, పార్క్ తీసుకుపోయి వాళ్ళని ఆడిచ్చి, నైట్ డిన్నర్ చేయించేసరికి నాదైతే ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు నేను నాకంటూ నేను టైం తీసుకొని కూడా ఉండనండి. అంత బిజీ అని కాదు కానీ, సో ఇలాగైతే నేను గడుస్తుంది. అది నేను న్యాచురల్గానే ఉంటానన్నమాట. సో ఇంకా ఆవిడ అన్నారు, బిచ్చగాలని తక్కువ చేసి మాట్లాడకండి, వాళ్ళకి తెలిసింది అనుకోండి మహేష్ బాబులో బాబ్బా అని అటాక్ చేసినలా అలా చేస్తారనమాట. నా దృష్టిలో వాళ్ళు చాలా రిచ్ అండి. పూటకు ఒక 10 రకాలు తింటారు, మంచి రిచ్ లైఫ్ గడుపుతారు. వాళ్ళకు ఉన్నంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. సో ఎవరిని కూడా కించపరిచి మాట్లాడదు. ఒకరిని అనేటప్పుడు